ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గణపతియే నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భూరం భాస్యనలో నీలోంబర మహర్నాదో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్త్వైవ మూర్త్యశ్చకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరమస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః. జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థం ఏమిటంటే, అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని 8 రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా 8 అంకె మీదే నడుస్తుంది. పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, పంచభూతాలు, ఈ 5తో పాటు సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 శివస్వరూపాలు. వీటిని శివస్వరూపాలుగా నిర్ధారణ చేయడం కోసమే ఈ 8 లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. అవి కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కులో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాట్మండ్లో యజమానలింగం, అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువయ్యున్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనమివ్వడు, కేవలం రాతిలింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దానివలన మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం. పూర్వం బ్రహ్మ మహావిష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకున్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివమాయ మోహితులైన వీరిని మాయామేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట. నేను సృష్టికర్తను, నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అని బ్రహ్మ, నేను స్థితికారుడను, అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయ వల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతిస్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది అంతములు తెలుసుకొని రమ్మన్నాడట. వరాహమూర్తి అయి శ్రీ మహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం దాటి వెళ్ళిపోగా, పైన ఉన్న కొన భాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి
చతుర్ముఖుడు బ్రహ్మ ఊర్ధ్వముఖానికి వెళ్ళారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలి పువ్వును పట్టుకొని అడిగారట, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అప్పుడు మొగలి పువ్వు, నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానమిస్తూ, నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయింది అని చెప్పిందట. ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట, శివలింగం పైభాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకొని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయా మేఘం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజాన్ని ఒప్పుకున్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని, అందుకు మొగలి పువ్వు కామధేనువులే సాక్ష్యం అని చెప్పాడట బ్రహ్మ. మొగలి పువ్వు అవును అని సమాధానమివ్వగా కామధేనువు తలతో అవునని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు, నువ్వు భూలోకంలో పూజాధికాలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని, సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజ లేకుండా కేవలం పృష్ఠానికి మాత్రమే పూజలందుకుంటావని శపించాడట. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట, మా అహంకారం పోయింది, అసలు పరబ్రహ్మ స్వరూపమేదో ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంలో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిశాడు. అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివస్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుప్రక్కల 24 మైళ్ళ దూరం దాని తేజస్సు పడుతుందట. అక్కడ ఏ దీక్ష అవసరం లేదట. ఇందుకు రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెబుతారు. భగవాన్ రమణ మహర్షి అరుణాచల పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నారట. ఆ సమయంలో శృంగగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి, అయ్యా, మీరు అన్నీ విడిచిపెట్టేశారు, ఏ బంధనాలు లేవు, ఇలా తెల్లటి గోచీ పెట్టుకుని ఉండడం కన్నా సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది, సన్యాసం కాదంటే ఓ కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారట. అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట. తాను మళ్ళీ వస్తానని మనసు మార్చుకుంటే చెప్పండి అని ఆ పండితుడు వెళ్ళిపోయాడట. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచితో అక్కడికి వచ్చి, నేను స్నానం చేయలేదు, ఈ మూట చూస్తూ ఉండు అంటూ రమణ మహర్షికి చెప్పి వెళ్ళిపోయాడట. పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరిచి చూశారు. అది సంస్కృతంలో ఉన్న అరుణాచల మహత్యం అనే పుస్తకం. గిరిపర్వతం చుట్టుపక్కల 24 మైళ్ళ వరకు ఏ దీక్ష నియమాలు ఉండవని అందులో రాసి ఉందట. పరమశివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి పుస్తకాలను అందజేశారని చెబుతారు. ఆ పుస్తకాన్ని చూపితే పండితుడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడట. అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందని, దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చొని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుదిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట. అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన తరువాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని ఆయనే నిర్ణయించి గౌతమ మహర్షిని ఆదేశించారట. అరుణాచలంలో
ఏ ఏ సేవలు ఉండాలి, ఏ ఆలయాలు ఉండాలి, ఏ పూజలు చేయాలి అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అపీత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పాతాళలింగం కూడా దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణ. అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, చేయాల్సింది గిరి ప్రదక్షిణ. ప్ర అంటే పాప సంహారం, ద అంటే కామ్యసిద్ధి, క్షి అంటే జన్మరాహిత్యం, ఈ అంటే జ్ఞాన మార్గంలో ముక్తి. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు. దీనిని చెప్పులు లేకుండా చేయాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునేవారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక దీనిని సుదర్శనగిరి అని కూడా అంటారు. అరుణాచలం ఒక బ్రహ్మానంద నిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు. కొండ అంతా నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం కేవలం ఒక్క గిరి ప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణం 2 చోట్ల నుంచి మొదలు పెడుతూ ఉంటారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి, రెండవది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికి వచ్చి పూర్తి చేయాలి. ముందుగా మనం గణపయ్యని తలుచుకొని అరుణాచల దేవాలయం రాజగోపురం ముందు ఉన్న అలంకార మంటపం నందు దీపం పెట్టి లేదా కర్పూరాన్ని వెలిగించి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని శివనామ స్మరణ చేస్తూ దారిలో వచ్చే దేవాలయాలను దర్శించుకుంటూ ప్రదక్షిణ మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అనే నామాన్ని స్మరణ చేస్తూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమ వైపున మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు. ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి శుక్రుడు మరియు సూర్యుడు అధిదేవతలు. ఇంద్రలింగాన్ని పూజించటం వల్ల ఉద్యోగపరంగా అత్యున్నత స్థానం మరియు దీర్ఘాయువు లభిస్తుంది. ఇంద్రలింగం నుంచి 1.5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అగ్నిలింగం వస్తుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అగ్నిలింగం మెయిన్ రోడ్లో ఉండదు. ఈ లింగం కుడి పక్కన కొంచెం లోపలికి వెళ్ళాక మనకి కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత చంద్రుడు. ఈ అగ్నిలింగాన్ని పూజించటం వల్ల ఆపత్కాల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఇక్కడి నుంచి 1.7 కిలోమీటర్లు ప్రయాణిస్తే యమలింగం చేరుకుంటారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 ఓం అరుణాచలేశ్వరాయ నమః.
ॐ अरुणाचलेश्वराय नमः। 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 యమలింగం అరుణగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని యముడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి మంగళుడు అంటే కుజుడు అధిదేవత. ఈ ఆలయంలో అంగారక రుణ విమోచన స్తోత్ర పారాయణం చేస్తే మనకు అద్భుత ఫలితాలనిస్తుంది. ఈ లింగాన్ని పూజించటం వలన ప్రమాదాలు, అకాల మృత్యువులు కలగకుండా కాపాడుతుంది. ॐ अरुणाचलेश्वराय नमः। ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్లు ప్రయాణిస్తే నైరుతి లింగాన్ని చేరుకుంటాం. ॐ अरुणाचलेश्वराय नमः।
ॐ अरुणाचलेश्वराय नमः। నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వలన రాక్షస, పిశాచ, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి. అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది. ॐ अरुणाचलेश्वराय नमः। ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదిర్నీర్ అన్నామలై ఆలయం వస్తుంది. ॐ अरुणाचलेश्वराय ఎదిర్నీర్ అన్నామలై ఆలయం. ఈ ఆలయం అరుణగిరికి సరిగ్గా వెనుక భాగం వైపు ఉంటుంది. ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనగా, తమిళ ఉగాది రోజున తొలి సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय। సూర్యలింగం మరియు వరుణలింగం. సూర్యలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని సూర్య భగవానుడు ప్రతిష్ఠించాడు. సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒక్కసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే వరుణలింగాన్ని చేరుకుంటాం. వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగానికి అధిదేవత శనేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే స్వామివారి విభూది ప్రదోషకాలంలో పెట్టుకుంటే పాప విముక్తులు అవుతారు. ఇక్కడి నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే ఆది అన్నామలై దేవాలయం చేరుకుంటాం. ఆది అన్నామలై ఆలయం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆది అన్నామలై ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన కోరినా కోరకపోయినా మనకు సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ నుంచి కొంచెం దూరం ప్రయాణిస్తే వాయులింగాన్ని చేరుకుంటాం. వాయులింగం అరుణగిరికి వాయువ్య దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తులం అవుతాము. ॐ अरुणाचलेश्वराय नमः। ఇక్కడ నుంచి 600 మీటర్లు ప్రయాణిస్తే చంద్రలింగాన్ని చేరుకుంటాం. చంద్రలింగం అష్టలింగాలలోని లింగం కాదు. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించారు. చంద్రలింగాన్ని దర్శించడం వలన మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేరలింగాన్ని చేరుకుంటాం. ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। కుబేరలింగం. అరుణగిరికి ఉత్తర దిక్కున కుబేరలింగం ఉంటుంది. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించటం వలన భోగభాగ్యాలు,
సిరి సంపదలు కలుగుతాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడి నుంచి 1.8 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈశాన్యలింగాన్ని చేరుకుంటాం. మోక్ష మార్గం. ఈ కుబేరలింగం నుంచి ఈశాన్యలింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వలన మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందని అర్థం. ఈశాన్యలింగం. అరుణగిరికి ఈశాన్య దిక్కున ఈశాన్యలింగం ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శించటం వలన సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏవైనా సమస్యలు వస్తే తొలగిపోతాయి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. ఇంతటితో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మనం మొదలుపెట్టిన దగ్గర మరలా దీపం వెలిగించి క్షేత్ర దర్శనం చెయ్యాలి.